పౌలులో నుండి దేవుడు ఆయన జీవవాక్కులు మాట్లాడుతున్నప్పుడు కొందరు ఆశ్చర్యమైన రీతిగా పౌలును హత్తుకున్నారు. మరి పౌలును ఎడబాసి వెళ్ళిపోయారంట. దేమా ఇహలోక స్నేహును స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయినట్లుగా ఆ మాట చదువుదాము. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకముని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకి వెళ్ళెను. చూసారా, పౌలేమో కట్టడానికి నిలబడ్డాడు. దేమా తన జీవితం తానే నాశనం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది విశ్వాసులు కూడా సేవకుల్లో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? కట్టడానికి, వారి జీవితాలు కట్టడానికి, పడగొట్టడానికి కాదు, కట్టడానికే, వారి జీవితాలను స్థిరపరచడానికి. మరి కొందరు ఈ దేమా టైపులో పౌలుని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఎంతోమంది ఆయన వాక్యానికి అభ్యంతరపడిపోయేవాళ్ళు, ఎంతోమంది శిష్యులు, ఎంతోమంది. ఇది కఠినమైన మాట. దేవుడేమో వారిని కట్టాలి, వారిని బాగు చేయాలి, వారిని ఆశీర్వదించాలి, వారిని నూతనపరచాలి, వారిని అభిషేకించాలి అని ఆలోచన కలిగి ఉన్న యేసయ్యను ఎంతోమంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని కట్టుటకే అన్నట్టుగా. పౌలు అంటున్నాడు మిమ్మల్ని పడద్రోయటానికి ఏం కాదు. ప్రభువే వాక్యం ఏమంటే, ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు ఇక మీదట నిన్ను కట్టిస్తాను. నువ్వెంత మాత్రం దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతోమంది సోలిపోయినట్లుగా, కృంగిపోయినట్లుగా, పడిపోయినట్లుగా. చూడండి, కొన్ని చెట్లు కొన్ని గాలులకు వాలిపోతాయి, కింద బలం ఏమి లేకుండా. కొన్ని చెట్లు అలా వాలిపోయే ఉంటాయి కూడా, వరదలకి, తుఫాన్లకి. ఎంత బలంగా ఉన్న చెట్లని ఈ గాలిని దెబ్బలకు కొన్ని వాలిపోతాయి. ఆత్మీయంగా ఈ విశ్వాస జీవితంలో మనకి ఎదురవుతున్న పరిస్థితులు, శోధనలు, బాధలు, ఇబ్బందులు అవి తట్టుకోలేక వాలిపోతారు కొంతమంది. దేవుడు సపోర్ట్ తీసుకుంటే ఆశ్చర్యకరంగా వారిని ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. చూడండి, చెట్లు వాలిపోయినప్పుడు ఆ వ్యవసాయదారుకుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఒక కర్రేసి సపోర్టుగా మళ్ళీ తాడుతోటి కట్టి, అది వాలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఒక గొంజ నిలబెట్టి స్టాండర్డ్గా మళ్ళీ దానికి తాళ్ళేసి కట్టి, అది ఎంత గాలోచినా మళ్ళీ పడకుండా ఉండడానికి. ఆత్మీయంగా దేవుని సేవకులు కూడా వారిని నిలబెట్టాలి, వారిని బలపరచాలని దేవుడు తన వాక్కుల ద్వారా మాట్లాడుతున్నా ఎంతోమంది ఈ దేమా టైపులో ఉంటారు. మరికొందరైతే నిశ్చయంగా అవును, తండ్రి నన్ను నిలబెట్టుట కొరకే జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత నన్ను ఏర్పరిచాడు, ఎన్నుకున్నాడు. నశింప చేయడానికి నన్ను తీసుకుని రాలా, నన్ను స్థిరపరచడానికి తీసుకొచ్చాడు, నన్ను ఆశీర్వదించడానికి తీసుకుని వచ్చాడు, నన్ను నిలబెట్టడానికి తీసుకుని వచ్చాడు అని ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి పిల్లలతో దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు ఇక మీదట నేను కట్టిస్తాను. మరలా నీవు తంబూరాలు వాయిస్తావు. తంబూరాలు వాయించడం లేదంటే శ్రమలు, అంటే నాట్యం ఆడటం లేదంటే బాధలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు. ఆ శోధనను బట్టి సరైన రీతిగా వాయిద్యం వాయించడం లేదు. ఏ వాయిద్యము? జీవితము, ఆత్మ సంబంధమైన మంచి ఉపదేశాలతో కట్టుకునే జీవితం లేక సోలిపోయి సొమ్ముసిల్లిపోయి, ఇది నా వలన కాదు, ఈ జీవితం నేను చేయలేను అని ఎంతోమంది వాలిపోయేవాళ్ళు ఉంటారు. మరికొందరైతే ఆ జీవితం కొరకు ఏడ్చేవాళ్ళు ఉంటారు. అందుకుని సామెతల గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు అన్న మాట చదువుదాము. 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మూఢురాలు, ఎంతోమంది మూఢురాళ్ళు ఉంటారు, మూఢత్వం కలిగి ఉంటారు.
ఈ మూడులు ఎంతోమంది పురుషుల్లో ఉంటారు, స్త్రీల్లో ఉంటారు. మూఢత్వం కలిగి తన జీవితాన్ని కట్టుకోవడానికి అడ్డు వస్తాయి, కొన్ని అడ్డులు వస్తాయి. ఏం అడ్డులు వస్తాయి? అహంకారం అడ్డు వస్తుంది, గర్వం అడ్డు వస్తుంది, రకరకాలుగా హృదయంలో సకల విధమైన పాపాలు ఏలుబడి చేస్తాయి. ఏళ్ళు ఎవరు? మూఢత్వం కలిగినటువంటి బిడ్డలు. మరి కొందరు ఉంటారు జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు. అవును, నా జీవితాన్ని దేవుడు కట్టడానికే వచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు ఎలాగుంటారు? దేవుని జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు తన జీవితాన్ని కట్టుకునే రీతిగా ఉంటారు. ప్రభువా, నన్ను ఇంకా బలపరచు. ప్రభువా, తగ్గింపు కలిగినటువంటి బిడ్డలను, వారి జీవితాలను దేవుడు కడతాడు. దేవుడు నిశ్చయముగా కడతాడు. తగ్గింపు కలిగినటువంటి బిడ్డలను వారి నిశ్చయంగా దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు స్థిరపరుస్తాడు. చూడండి, ఎలీషా తన జీవితాన్ని కట్టుకున్నట్లుగానే ఏమంటున్నాడు? ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అతని జీవితాన్ని కట్టుకున్నట్లుగా ఎన్ని పోరాటములు వచ్చినా, నేను నిన్ను వదిలిపెట్టను ప్రభువా. ఎలాగుంటారు? నా ప్రాణం ఉన్నంత వరకు, ప్రార్థనలో ఆయా సందర్భాల్లో మా ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని వదలం ప్రభువా అన్నట్టుగా కొంతమంది బిడ్డలు మా ప్రాణం పోయినా సరే, మా ప్రాణం పోయే పర్యాంత వరకు ఆయన విడిచిపెట్టము అన్నాడు. ఒక తీర్మానంతో ఉండే పిల్లలను దేవుడు కడతాడు. ఎంత మాత్రం వారు పడగొట్టాడు, కడతానే ఉంటాడు. పడిపోయినట్టు పరిస్థితులు ఏదైనా ఏర్పడినా వారిని కడతాడు. అందుకుని కృంగిని వారిని లేవనెత్తువాడు ఆయనే. కృంగిపోయి ఉన్నావా? పలు విధమైన సమస్యలతో, పోరాటాలతో, ఇబ్బందులతో, వ్యాధులతో, బలహీనతలతో కృంగిపోయి ఉన్నావా? ఆ మాట చదువుదాము. కీర్తన గ్రంథము 145:14. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు ఒకవేళ పడిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఒక సమయంలో కీర్తనకాడు, నేను ఊబిలో పడిపోతున్నానయ్య, దొంగ ఊబిలో నేను పడి ఉన్నాను అన్నట్టుగా నన్ను లేవనెత్తు అని కీర్తనకాడు కూడా, నేను గుంటలో పడిపోయానయ్యా, ఊబిలో పడిపోయిన అలాంటి మాట చదువుదాము. కీర్తన గ్రంథం 40:2. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అన్నట్టుగా దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారిని నాశనకరమైన గుంటలో పడినప్పుడు కూడా, జిగటగల దొంగ ఊబిలో ఆయన ప్రేమ చేత దేవుడు లేవనెత్తుతాడు. ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టుబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అన్నట్టుగా ఆయన బిడ్డలైన వారిని దేవుడు కట్టిస్తాడు. ఎలాగుండాలి? సమర్పించుకోవాలి. ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తయ్యా. ఎంతోమంది అలాంటి బిడ్డలు ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలు ఉంటారు. ఆశ్చర్యమైన రీతిగా ఆ బిడ్డలను ఎంత మాత్రం దేవుడు వదిలివేయడు. ఎందుకంటే వారికి దేవుని జ్ఞానం ఉంది, దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారి జీవితాన్ని కట్టుకోగలుగుతారు. మరికొందరు ఏదో గాలిని చూచి, ఏదో గాలి మాటలు విని, ఏదో దుర్వార్తలు విని, ఏదో సంశయాల మాటలు విని, అనుమానాల మాటలు విని జీవితాలని ఎంతోమంది కూల్చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, అక్కడక్కడ భార్యాభర్తలు, భార్యకేమో భర్త వెళ్ళిపోయిన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, భార్యకి రకరకాలుగా పక్కన ఏదో రకరకాలుగా చెప్పేయడం వల్ల
ఎంతో మధురాతి మధురంగా భార్యాభర్తలు మంచిగా కుటుంబ జీవితం చేసుకుంటూ మంచిగా పనులు చేసుకుంటూ హాయిగా ఉంటే సైతాన్ ఏం చేస్తుంది? ఆ పక్కలు తన భార్యలో దూరిది, ఒక ఆయన భార్యలో దూరి ఆ మాటలు ఈ మాటలు అప్పుడు అసలు తన భర్త మీద ఎప్పుడూ అనుమానం లేదు. ఆమె చెప్పిన మాటల వల్ల అనుమానం పెట్టుకుని తన కుటుంబాన్ని కోల్చుకొని తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత అంగలారుస్తుంది. అన్నీ ఆయన అటు అవుట్ ఆఫ్కి వెళ్ళిపోయాడు, ఈమె అవుట్ ఆఫ్కి వెళ్ళిపోయింది, అగాధంలో పడ్డారు. ఎంతో మంది ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు, దొంగ ఊబిలోకి వెళ్ళిపోతారు. కానీ దేవుని ఏర్పాటు జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను నా తండ్రి స్థిరపరచాలి, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, 3 రాళ్ళలాగా నేను ఉండకూడదు, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా, తగ్గింపు ద్వారా, విశ్వాసం ద్వారా, విధేయత ద్వారా నా జీవితాన్ని దేవా నన్ను కట్టయ్యా పశ్చాత్తాపం ద్వారా ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నటువంటి పిల్లలను ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టుబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టిస్తాను, నిన్ను పడగొట్టును, నిన్ను నిలబెట్టుటకే, మిమ్మల్ని పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే వచ్చి తిని అన్నట్టుగా పౌలు భక్తుడు కూడా మిమ్మల్ని కట్టడానికే అన్నట్టుగా దేవుడు తన బిడ్డలైన వారిని కట్టడానికే మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించాడు? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? కట్టుట కొరకు, పడగొట్టుట కానీ కాదు. చూడండి, దావీదు భక్తుడు కూడా ఏడ్చి అటు రీతిగా ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో, అవును ప్రభువా, నేను పాపంలో పుట్టినవాడు, నా తల్లి గర్భమందు పాపంలోనే జన్మించినవాడు, ప్రభువా నా దోషములు క్షమించు, ఈ రీతిగా అలాగా విశ్వాసం ద్వారా అలాగున్నాడు గనుక నిత్యము దేవుడు కనికరించి ఆమోసు గ్రంథములో ఏమని అంటున్నాడు? పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును అన్న ఆ పూర్తి మాటలు చదువుదాము. 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున్నే లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామ ధరించిన అన్ని జనులందరినీ నా జన్ను స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. పూర్వపు రీతిగా దేవుడు మరలా కడతాడంటే హల్లెలూయా. పూర్వపు రీతిగా మరలా దేవుడు కడతాడంటండి. దేవుడు ఆయన బిడ్డలైన వారిని దేవుడు కడతాడు, పూర్వపు రీతిగా దేవుడు కడతాడు. మళ్ళా ఆది ప్రేమలోనికి ఆయన పిల్లలైన వారు ఒకవేళ అటు ఇటు జారిపోయిన, సమస్యలు నడవలేనటువంటి పరిస్థితిలో వచ్చిన అంగలార్చి ప్రార్థన చేసి, తండ్రి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఆయన వద్ద నుండి వచ్చిన, నా చేతులు చాపుచున్నాను ఆయన తట్టు అన్నట్టుగా ఏ ఒక్కరైతే అటు రీతిగా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. అసలు అంగలార్చేది ఏమీ లేకుండా ఉంటే అసలు కేకలు వేయాలి కదా, దేవుడి సన్నిధిలో కేకలు వేయాలి. అందుకుని కన్యక అంటే లేవ్యకాండలను అంటే కేకలు వేయవలెను. ఆమె కేకలు వేయకుండా అలాగే ఉంటే లోకములో పాపంలో శాపంలో పడిపోతుంది. ఆమె కేకలు వేయనందువల్ల అలాంటి మాట ద్వితీయోపదేశకాండము 22 అధ్యాయం 24 వచనం. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి కవనియత్తుకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకి ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అంటే దాని అర్థం ఏంటంటే కేకలు వేయాలి కదా. సైతాన్ని శోధిస్తున్నాడు, పలు రీతిలుగా యేసయ్యా అని కేకలు వేయాలి కదా. అదేమేయకుండా పాపానికి అప్పగించుకుని ఆమె కన్యక కేకలు వేయాలి కదా, కేకలు వేయాలి. దేవుడు కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. సైతాన్ గడు మన దగ్గరకు వస్తా ఉంటే యేసయ్యా అని కేకలు వేయాలి కదా. సైతానికి అప్పగించుకునే వాళ్ళు ఉంటారు కొందరు.
సైతానికి అప్పగించుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరేంటి కేకలు వేస్తారు. ఏ కేకలై? ప్రార్థనా కేక, ప్రార్థనా కేక, కేకలు వేస్తారండి. కేకలు వేస్తే దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన హస్తం చాపుతాడు. దేవుడు దయగల హస్తం వారిపై చాపి వారిని బలపరుస్తాడు. ఎంతోమంది కేకలు వేయరు. శోధన వచ్చిందా? కేకలు వేయరు. కేకలంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, వ్యాఖ్యనలు, అంగలార్పు. తండ్రి, నా తండ్రి, నన్ను రక్షించు, నన్ను కాపాడు, దుష్టుడు నా మీదకి వస్తున్నాడు, దురాత్మలు నా మీదకి వస్తున్నాయి, దుష్ట తలంపులు నా మీదకి వస్తున్నాయి, దుష్ట ఆలోచన నా మీదకి వస్తున్నాయి. రకరకాలుగా సైతాను ఏ రీతిగానూ ప్రతి ఒక్కరిని పడేయాలని ఎన్నో రీతులుగా కేకలు వేయాలి కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఏమంటాడు? ప్రార్థన వల్లనే ఆ దయ్యం పోతుంది. ప్రార్థన లేకుండా ఆ దయ్యం పోదు. మనకు వచ్చే శోధనలు కానీ బాధలు కానీ కొన్ని ఆయా సమయాల్లో దుష్టుడు మన మీద అటాక్ చేస్తున్న సమయాల్లో బలంగా ఉండి మళ్ళీ వాడు దుష్టుడి మీద తిరగబడాలంటే ప్రార్థనా కేక ఉండాలి. ప్రార్థనా కేక ఉంటే ఆశ్చర్యకరంగా ఆ జీవితము కట్టబడుతుంది. హల్లెలూయా. అలా కాకుండా ఆ ద్వితీయోపదేశకాండంలో ఆ కన్యక గురించి మరి ఒకసారి చదువుదాము. 22 అధ్యాయము 24 వచనము. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊర్లో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి కవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. ఎందుకంటే చావుగొట్టవలెనని ఆ పాత నిబంధనలు చూడండి, చావుగొట్టాలి. ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడికి మనం ప్రదానం చేయబడ్డాం. మనము అవును, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మన భర్త, మనందరి భర్త ఆయన. ప్రదానం చేయబడ్డాం. మరి ఆయన రాకడ వరకు మన జీవితాన్ని కాపాడుకుంటూ కళంకమైనను, ముడతైనను, మచ్చ అనేది ఏది లేకుండా ఏదో సాతాను ఎన్నో రీతులుగా మన మీద ప్రయోగించిన వాడి యుక్తి శక్తులను నశింపజేయడానికి ప్రభువా నన్ను కాపాడయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను బలపరిచయ్యా, నేను తప్పిపోకూడదయ్యా, ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. ఈ రీతిగా ఉన్నటువంటి పిల్లలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. వారిని దేవుడు కడతాడు కనుక వారికి ఎటువంటి తుఫానులు వచ్చినా, అలజడులు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని వచ్చినా వారి జీవితాన్ని దేవుడు కడతాడు. చూడండి, ఇసుక మీద కట్టుకునే వాళ్ళు ఉంటారు, మరికొందరు బండ మీద కట్టుకునే వాళ్ళు ఉంటారు తమ జీవితాన్ని. ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయినట్లుగా, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అది కదల్చబడక నిలబడినట్లుగా ప్రభు ఉపమానం చెప్తూ ఆ మాటను చదువుదాము. మత్తయి సువార్త 7 అధ్యాయం 24 వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీన్ని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఎందుకంటే తాము విన్నారు కానీ తమ జీవితాన్ని కట్టుకోలేదు. అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టుకుంటున్నటువంటి జీవితం. ఎంతోమంది వాక్యం సన్నిధికి వస్తారా, వాక్యం వింటున్నట్టు ఉంటారా, కానీ వారి జీవితాన్ని కట్టుకోలేనందు వలన కొంత శ్రమ వస్తుంది, కొంత బాధ కలుగుతుంది, అది పడిపోతుంది, కూలిపోతుంది.
ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితం, ఈ హృదయం అనే ఇల్లును ఎన్ని ఆటుపోటులు వచ్చినా చక్కగా దేవుని వాక్యము చేత మన జీవితాన్ని, దేవుని ఉపదేశాల చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరు కట్టుకుంటారు? వాక్యం చదువుకోవటమే కాదు, వాక్యము ధ్యానించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడాడు అవన్నీ రాసుకుని మళ్ళీ ధ్యానించుకుని ఆ రీతిగా ఉన్న పిల్లలు ఎట్టి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవునిలో నుండి తొలగిపోరు. శ్రమ వచ్చిందా, ఆ శ్రమ వచ్చిన ఉంటేనే ఈ వాక్యం బాగా హృదయంలో భద్రపరుచుకున్నారు కనుక ఆ శ్రమకు తగ్గట్టుగా వాక్యం వచ్చేస్తుంది. ఒకళ్ళు ఎవరు భయంకరంగా తిట్టేస్తున్నారు, ప్రభు ఏమన్నాడు? ఇక్కడ వాక్యం సన్నిధిలో ఆదివారం, బుధవారం, శనివారం వీటి టైంలో దేవుడు వాక్యాలు వినపడతా ఉన్నాయి. అవి హృదయంలో ఉండిన వారేమో నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, అప్పుడు సంతోషించండి, ఆనందించండి. అప్పుడు వాక్యం ఏమన్నా గుర్తొచ్చేస్తుంది కనుక ఆ వాక్యాన్ని బట్టి వారు బలంగా ఉంటారు. అదే కట్టబడటం. ఆ వాక్యం గుర్తు రాకుండా ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ వేదనలేంటి అని అనుకోవటం సరైన రీతిగా తమ జీవితాన్ని కట్టుకోవటం లేదు అని అర్థం. వినడానికి వింటున్నారు, హృదయంలో చేర్చుకోవడంలా. ఇదంతా హృదయంలో. ఇప్పుడు చూడండి, ఏదన్నా కొంచెం తేడా పడిందంటే తినరాంది ఏదన్నా తింటే ఏమంటేనే వాంటింగ్ వచ్చేసినట్టుగా కొన్ని మాటలు చూడండి, ఆ హృదయం సరైన రీతిగా లేకపోయింది అనుకోండి, దేవుడు చిత్తానుసారంగా మంచి హృదయంలోకి మంచి మెడిసినే ఏడుస్తున్నాడు, పవర్ఫుల్ మెడిసిన్ వాక్యము. వేస్తున్నా సరే ఆ హృదయం సరైన రీతిగా లేకపోవడం వల్ల ఏమంటే వాంతి చేసుకున్నట్టు వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. మరికొందరు ఎలాగుంటారు, ఆ వాక్యాన్ని బాగా నెమరివేసి, అవును శ్రమలు వస్తాయన్నాడు, బాధలు వస్తాయన్నాడు, దేవుడు నన్ను కట్టిస్తానన్నాడు. ఎలాగంటున్నాడు దేవుడు? యెషయాలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా అన్నట్లుగా ఆ మాటలన్నీ చదువుదాము. 54 అధ్యాయము 11 వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడముని కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మల్లతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చూశారు, ప్రయాసపడి గాలివాన్ చేత కొట్టబడినదానా, ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను కట్టి నీలాంచములతో నీ కట్టడములు కట్టుదును. నీలం అంటే దేవుని కృపతో వారి జీవితాన్ని దేవుడు కడతాడండి. ఆదరణ ఉండదు, కొందరికి ఆదరించేవారు ఎవ్వరూ ఉండరు, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఆ బిడ్డలు దేవుడి మీద ఆనుకున్నందువలన ఆశ్చర్యకరంగా వారిని దేవుడు కడతాడండి. దేవుడు కట్టడానికే మనం ఈ నశించిపోతున్న మనల్ని నిలబెట్టడానికే తండ్రి నశించున్న దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినన్నట్లుగా దేవుడు మన కొరకు, మనం లోకంలో నశించిపోతున్న మనల్ని దేవుడు నిలబెట్టాడండి. చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క దావీదులాగా ఒక కుటుంబంలో, ఒక యోసేపులాగా కుటుంబంలో, అంటే ఈ పాప ప్రపంచంలో కొందరు చూడండి, ఆ కుటుంబంలో అందరు విరోధులుగా, విగ్రహారాధులుగా, రకరకాలుగా ఉన్న కొందరిని దేవుడు ఆయన బిడ్డలైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకుంటే వారు ఎన్ని రీతిలుగా, వారికి ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా సత్యం కొరకు నిలబడతారు, వారి జీవితాన్ని కట్టుకుంటారు, వారి ఆత్మ రక్షించుకునే రీతిగా ప్రభువా అని దేవుడి సముఖంలో దేవుడు ఉపదేశానికి అప్పగించుకుంటారు. వీరు అపోస్తలు బోధలో పెంచబడతారు కనుక వారి జీవితం బలంగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమంటారు? నేను కదల్చబడను, నా తండ్రి నాకున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన ఉన్నాడు, నా కుడిపార్శ్వమందున్నాడు. ఆ మాటను చదువుదాము. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 8 వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను,
ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నా తండ్రి నాకున్నాడు, నేను పడిపోను. నన్ను కట్టడానికి నా తండ్రి వచ్చి ఉన్నాడు. నన్ను నిలబెట్టుట కొరకే వచ్చి ఉన్నాడు. నన్ను ఆశీర్వదించుట కొరకే వచ్చి ఉన్నాడు. నన్ను ఈ లోకములో నశించిపోవడానికి నన్ను పిలువలా, ఆశీర్వదించడానికి పిలిచాడు. హల్లెలూయా, ఆశీర్వదించడానికి పిలిచాడు. కావున నేను ఎంత మాత్రము పడిపోను, ఎంత మాత్రము జారిపోను. నా తండ్రి నన్ను కట్టడానికి వచ్చాడు. చెదిరిపోతున్నటువంటి హృదయాన్ని సమస్యలతో, శోధనలతో, బాధలతో, వేదనతో కృంగిపోతున్నటువంటి ఆ హృదయాన్ని దిట్టపరచడానికి దేవుడు వచ్చాడు. మనం అంతుకుని ఎలాగుండాలి? ఎల్లవేళలా ఆయన మీద ఆనుకుంటే ఏ బాధ ఉండదు. నరుల మీద ఆనుకొని, లోకం మీద ఆనుకొని, లోకాశల మీద ఆనుకొని, లోక తలంపుల మీద ఆనుకొని జీవితయాత్రను కొనసాగిస్తారు. అలాంటి వారు కాదు. యేసు మీద తన పునాదిని వేసుకున్న పిల్లలు కదల్చబడరు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా వారు కదల్చబడకుండా వారు ఆ రీతిగా ఉన్నారు కనుక దేవుడు వారిని కడతాడు. దేవుడు వారిని కడతాడు, స్థిరపరుస్తాడు. దేవుడు అలాంటి పిల్లలు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని చాప్టర్ క్లోజ్ అయింది అన్నా సరే, వాళ్ళు విశ్వాసంతో కొంచెం విశ్వాసమైన వారిలో ఒక కొంచెము ఏదో ఒక మంచి మనసును బట్టి దేవుడు కూడా కనికరిస్తాడు. వీరికి అన్నీ ఉన్నాయి. అందుకని నిన్న సేవకుల మీటింగ్లో కూడా ఆ మాట, పరమగీతంలో నీ హారములో ఒక్కదానితో నీవు అన్న మాట చదువుదాము. 4 అధ్యాయము 9వ వచనం. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. నీ హారములు ఒక్కదాని చేత నన్ను వశపరుచుకుంటివి. అంటే దేవుడు తన బిడ్డల గురించి, అంటే ఏదో రీతిగా దేవుడు ఏదో ఒక ఆ మంచితనం దేవుడు చూస్తాడండి. కొందరికి చూడండి, బాధల్లో ఉంటే ఆశ్చర్యకరంగా ఆ మంచి మనసును బట్టి వాళ్ళు తట్టుకోలేరు. కొందరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క దివ్యమైన ఒక స్వభావం ఉంటుంది. ఒకళ్ళు నీలము, ఒకళ్ళు కెంపు, ఒకళ్ళు వైడూర్యము, అంటే మంచి మంచి స్వభావాలు. అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాన్ని దేవుడు ఏదో చూస్తాడు. ఆ గుణం చూసి దేవుడు ప్రేమిస్తాడు. మనం ఏమనుకోవాలి? మాలో ఏముందన్నయ్యా, మాలో ఏ మంచితనం ఉందన్నయ్యా. ఈ రీతిగా తగ్గించుకుని బాగా తగ్గింపు కలిగి ఒక్కొక్కరిది ఒక్కొక్క దివ్యమైన స్వభావం ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క దివ్యమైన స్వభావం. దేవుడు ఆ స్వభావం చూసి దేవుడు ప్రేమిస్తాడు. ఆ గుణాన్ని కూడా, నా బిడ్డ ఇతనిలో ఈమెలో ఈ గుణం ఉంది, ఇతనిలో ఈ గుణం ఉంది. మనం కూడా ఒక్కొక్క సమయం ఏమీ లేకపోయినా ఆయన కనికరము కొందరి పట్ల చూడండి. సౌలు, ఆయనలో ఏముంది? నేను దూషకుడును, హానికరును, హింసకుడును, రకరకాలుగా అయినా దేవుడు ఆయన కృపచేత నన్ను కనికరించాడు, నాలో ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏ మంచి లేదు, దేవుడు నన్ను ప్రేమించాడని చెప్తున్నాడు. మనలో ఏ మంచి లేకపోయినా ఆయన ప్రేమయే. నిన్ను ఇశ్రాయేలు కన్యక, నిన్ను కట్టింతును, మరలా తంబూరాలు వాయిస్తావు, మళ్ళా సంభ్రమపడే వారి నాట్యంలో మళ్ళా నువ్వు కలుస్తావు, నీవు మళ్ళా సంతోషిస్తావు అన్నట్టుగా. అంటే నువ్వు మరలా సంతోషిస్తావు అంటే అప్పటి వరకు దుఃఖమే కదా, వేదనే కదా, శోధనే కదా, కష్టమే కదా. కొంతమంది వ్యాధుల చేత నలిగిపోతారు, కొందరు బాధలతో నలిగిపోతారు, మరికొందరు పలు విధమైన సమస్యలు మాటలతో నలిగిపోతారు, మరికొందరు నిందలతో నలిగిపోతారు. ఏదేమైనా ఆయన పిల్లలను కడతాడు. ఇశ్రాయేలు కన్యక, నువ్వు ఇక మీద నిన్ను కట్టింతును అన్నట్టుగా దేవుడు కడతాడు.
దేవునికి అప్పగించుకున్నటువంటి పిల్లలను, దేవుడి మాట వినే పిల్లలను కడతాడు. దేవుడి మాట వినరు కొందరు, దేవుడి మాట పక్కన పెట్టేస్తారు, అలాంటి వారిని కట్టడు. దేవుడి మాట వినే పిల్లలను దేవుడు చక్కగా కడతాడు. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఆ ఇల్లు ఎంత బాగుందో అంటారు, ఎంత అమర్చబడ్డారు, ఎంత అమర్చారు, ఎంతో మంచిగా. దేవుడు మన జీవితాలను కూడా ఆశ్చర్యకరంగా దేవుడు కడతాడండి. దేవుడు కడతాడు. అందుకని దేవునికి లోబడే రీతిగా మనమే ఎంత మాత్రము దేవుని మాటకు అవిధేయత అస్సలు చూపకూడదు. అది కష్టమైన నష్టమైన, ప్రభువా నీ చిత్తానికి నేను అప్పగించుకుంటా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటాను ప్రభువా. అలాంటి వారు ప్రథమ ఫలంగా ఉంటారు, దేవునికి ఇష్టంగా ఉంటారు. ఇస్సాకు అప్పగించుకున్న తండ్రి కత్తి ఎత్తినా సరే ఇది అన్యాయము, ఇది అన్యాయము, ఇది అన్యాయం అని ఎంత మాత్రం అనకుండా నా తండ్రి నాకు మంచే చేస్తాడని నమ్మాలండి. నా తండ్రి నాకు మంచే చేస్తాడని విశ్వాసం ఉండాలండి. ఈ విశ్వాసము, ఈ నమ్మిక అనేక మందిలో ఉండదు గనుక ఇశ్రాయేలు కట్టబడలేదండి, వారు పడద్రోయబడ్డారు. వారు 6 లక్షల మంది, దాదాపు ఒక యెహోషువ కాలేబు మాత్రము వారు బలంగా కట్టబడ్డారు. ఇశ్రాయేలీలు కట్టబడలేదు, వారు కూలిపోయారు. ప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని కడతాను అంటున్నాడు. మరి కట్టబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఇశ్రాయేలు ఏమైనా మాట విన్నారా? వినలేదు. ఎంతోమంది దేవుని మాటకు అవిధేయత చూపే వాళ్ళు ఉంటారు. మరికొందరు విశ్వాసాన్ని బట్టి నా తండ్రి మాట వినాలి, నా తండ్రి నాకు మంచే చేస్తాడు, నా తండ్రి నాకు హాని చేయడు, ఆయన గద్దించిన, శిక్షించిన, దెబ్బలకు అప్పగించిన. ఈరోజు ఒక మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చి, ఓ పాస్టర్ గారు ఆయన అడవిలోకి వెళ్ళారు సేవకి, దాదాపు ఒక 12 మంది అనగా. అక్కడికి వాటర్ తాగారు, మలేరియా జ్వరం, అందరి డెంగ్యూ జ్వరం, మొత్తం అన్నీ సిక్ అయిపోయి పల్స్ పడిపోయి నానా రీతిలుగా మరణాపాయంలో ఉన్నా సరే మాట్లాడలేకపోతున్నాడు పాపం. అప్పటికే తన కుమారుడు చనిపోయాడు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, మాకు ఏదో మా తండ్రి మాకు మంచే చేస్తాడు, ఎలాగుండి పరిశుద్ధపరిచి దేవుడు తీసుకెళ్ళినా స్తోత్రం అంటున్నాడు. కానీ ఎందుకయ్యా అని ఏమంటాడు? సొంత కొడుకు చనిపోయాడు నిన్న, ఈరోజు ఏమంటున్నాడు? నా తండ్రి ఆయనకిష్టం. చూడండి, కొందరు అలాంటి వారిని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? యోబు భార్యమో శోధించింది, యోబేమో ఎన్ని రీతిలుగా శోధన, కష్టము, శ్రమ వచ్చినా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నా విమోచకుడు సజీవుడని ఆయన గురించి మంచే మాట్లాడుతున్నాడు, చెడేం మాట్లాడడంలా. యోబు ఎంతో మంచి దేవుడి గురించి మంచే చేస్తాడు, నా తండ్రి మంచే చేస్తాడు, నా విమోచకుడు సజీవుడు, ఆ రీతిగా ఉన్నాడు గనుక యోబును మొదట కట్టి ఉన్నాడు. పడిపోయినా అంటే వారి కుటుంబం పరిస్థితులన్నీ తారుమారైపోయినా ఒక సమయం వచ్చింది, 2 అంతలుగా దేవుడు బ్లెస్ చేశాడు. యోబును దేవుడు మరలా కట్టాడు. పడిపోయినట్టు ఉన్నా సరే ఆ పడిపోయిన అతని విశ్వాసం కోల్పోకుండా నా దేవుడు మంచే చేశాడు. ఆయన అన్యాయం చేయటం అసంభవము, న్యాయమే చేస్తాడు. ఈ రీతిగా ఉన్నందువలన దేవుడు అద్భుతాలతో నడిపిస్తాడు. ఆయన బిడ్డలైన వారిని దేవుడు కడ వరకు నడిపిస్తాడు. అలాంటి వారు ఎంత మాత్రము కృంగిపోరు, కృషించిపోరు. చూడండి, రూతు చూడండి, నయోమి, రూతు తన తోటి కోడలు కూడా. ఎందుకంటే వార్ప ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, రూతు అయితే తన హత్తను హత్తుకుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా రూతు కుటుంబాన్ని దేవుడు నిలబెట్టలేదా? దేవుడు కట్టలేదా? వార్పేమో ఆ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, తన అత్తగారిని ఒక్క ముద్దు పెట్టేసి టటా అత్తయ్య ఉంటా అని. కానీ రూతు మాత్రము తన అత్తను హత్తుకుందంటండి. ఆ మాట చదువుదాము.
1:14. 1వ అధ్యాయము రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చూసారా, రూతు తన అత్తను హత్తుకుందండి. హత్తుకునే వాళ్ళు ఉంటారండి, దేవుడిని హత్తుకుంటారు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ కలిగినా నా తండ్రిని నేను వదలను అని హత్తుకునే బిడ్డలు ఉన్నారండి. అలా హత్తుకుంటే వారి జీవితాలను ఎందుకు దేవుడు కట్టాడు? దేవుడు కట్టలేదా? దేవుడు నిలబెట్టలేదా? దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు స్థిరపరచలేదా? రూతును దేవుడు ఆశీర్వదించలేదా? చూసారా, వార్పేమో ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది తన అత్తను, రూతేమో హత్తుకుంటుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని శ్రమ బాధ కలిగిన ఎలాగుండాలి? నా తండ్రి ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టుబడినట్లు ఇక మీదట నేను కట్టిస్తానన్నాడు. నన్ను కట్టే దేవుడు నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నన్ను విడువడు, నా తండ్రి నన్ను ఎడబాయడు. ఆయన నన్ను శిక్షించినా, మందలించినా, ఎన్ని దెబ్బలు కొట్టినా. చూడండి, స్కూల్లో కూడా కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ టీచర్స్ ఏదన్నా కొడుతున్నప్పుడు కొందరు నిజంగానే అవును నాకు మార్కులు తక్కువ వచ్చినాయి కదా, అసలు కదలకుండా అలాగ అప్పచెప్తారండి, చెప్తారు. ఇప్పుడు కొడుతున్నారో లేదో కానీ కొడితే జైలుకి పంపిస్తారు ఇప్పుడున్న స్టూడెంట్లు. అప్పుడు మన చిన్నప్పుడైతే తూటుకర్రలు ఉండి, చెరువులో తూటుకర్రలు పొడుగ్గా, అప్పుడు ఏం లేదు, అప్పగించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కొట్టారా కేసే వాళ్ళ మీద, ఇప్పుడు టీచర్స్ మీద. అలాంటిది కూడా సృష్టించారు. చూడండి, ఏదేమైనా అప్పగించుకునే వాళ్ళు ఉంటారండి. అవును నేను తప్పు చేశా, నా తండ్రి నేను తప్పు చేశా, నేను అవిధేయపడ్డా, నీ మాట వినలా, నీ మాటను త్రోసివేశా, నీ కళను త్రోసివేశా, మీరిచ్చిన దర్శనాన్ని త్రోసివేశా. ఈ రీతిగా ఉండే పిల్లలను దేవుడు స్థిరపరుస్తాడండి. దేవుడు అలాంటి పిల్లలను దేవుడు స్థిరపరుస్తాడు. అబ్రహాము లోతు స్నేహం చూడండి. అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. కానీ లోతు కుటుంబం, వారు ఏమైనా స్థిరపరచబడ్డారా? వారు ఏమైనా కట్టబడ్డారా? దేవుని ప్రేమలో ఉన్నటువంటి అబ్రహామును వదిలేసి లోతు సొదొమ గొమొర, అది ఎంతో రమ్యమైనదిగా ఉందని నాశనమైపోతున్నటువంటి పట్టణం కోరుకున్నాడు. అందుకుని అబ్రహాము ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. లోతు కుటుంబం కొట్టివేయబడింది, కట్టబడలా. అందుకుని ఆ మాట, ఎందుకంటే లోతు విషయంలో అబ్రహాం కూడా ఏమంటున్నాడు? మీరు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నేను ఉత్తరానికి వెళ్తే మీరు దక్షిణ. అబ్రహాము గురించి ఆ మాట చదువుదాము. ఆదికాండము 13 అధ్యాయం 9 వచనం. ఈ దేశమందు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును. చూసారా, మంచి. అయితే లోతు ఆ రీతిగా అబ్రహామును కూడా హత్తుకోలా. ఏదో ఆశించి, ఏదో బాగున్నాయని. ఈ లోకంలో చూడండి, మినుగులు పురుగులు అంటారు. మినుగులు పురుగులు అవి చీకట్లో అలాగ వెలిగి అలాగ ఆరిపోతాయి. పురుగులు కూడా లైటింగ్ ఇస్తాయి. మనం ప్రయాణాలు చేసిన మీకు తెలుసో లేదు, పురుగులు ఉంటాయి కొన్ని, అలా లైట్ అలాగ వెలిగి అలాగ ఆరిపోతూ ఉంటుంది. అది మినుగులు పురుగు అని ఏదో అంటారు. సైతాను కొన్ని మెరుస్తూ ఉంటాడు. అలా మెరిచినప్పుడు ఆ మెరుపులో పడిపోతారు కొందరు. అందుకుని ఈ ఎహెజ్కేలు గ్రంథంలో ఏముంది? ఆశ్రయమైన కెరూబు అన్నట్లుగా 28వ అధ్యాయము 12వ వచనము చదువుదాము. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిన తేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి,
దేవుని తోటకి ఏదేంలో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమిపడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువాను నీకు సిద్ధమైరి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎంతో రమ్యముగా మంచిగా ఎదిగావు, కానీ నువ్వు అతిశయించినట్లుగా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే 17వ వచనము, 28, 17వ వచనము చదువుదాము. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. అంటే దేవుడు నిలబెడతాను అన్నాడు, మరి ఇక్కడ పడగొట్టడం ఏంటి? పౌలేమో మిమ్మల్ని కట్టుటికే వచ్చి ఉన్నాను, పడగొట్టుడు కాక, పడద్రోయుడు కాక అన్నాడు. ఇక్కడ చూడండి యేస్కేలు గ్రంథములో, ఎందుకంటే నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై. అంటే అప్పుడప్పుడు తిట్టేటప్పుడు తిట్టుకునేటప్పుడు నువ్వు ఎవరిని చూచి అలా గర్విస్తున్నావు, ఎవరిని చూచి అలాగంటున్నావు? ఆ టైపులో కొందరు ఈ లోకాన్ని చూచి గర్విస్తారు, ఈ లోక ఆశలను చూచి గర్విస్తారు. నాకేం కాదులే, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని గర్విస్తారు. కానీ దేవుడు కూడా అలాంటివన్నీ జ్ఞాపకం చేసుకొని పడగొడతాను అంటున్నాడు. లూసిఫర్, సైతాన్ గాడు పడిపోవడానికి కారణం ఏంటి? గర్వించినందువల్లనే కదా. తేజో నక్షత్రమా అంటున్నాడు, ఎంతో నువ్వు మంచి బాగానే ఉన్నావు, కానీ గర్వించినందువల్లనే కదా పడిపోయావు అన్నట్టుగా. అందుకుని ప్రభు ఏమో మిమ్మల్ని దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు ఇక మీదట నేను కట్టిస్తాను. మరి కట్టించే దేవుడే పడగొడతాను అంటున్నాడు. ఎందుకు అలా పడగొడతాను అంటున్నాడు? మత్తయి సువార్తలోను వాళ్ళందరూ మందిరం గురించి ఒక మాట మాట్లాడుకుంటూ, మత్తయి సువార్తనేమో, ఎందుకంటే మీరు అంత మందిరం, ఈ మందిరం గురించి మీరు ఎంత మాట్లాడుకుంటున్నారే, ఇది పడగొట్టబడును అన్నట్లుగా దేవుడు ఏమంటున్నాడు? ఆ మాట చదువుదాము. లూకాసు వార్త 21:5, 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయాన్ని గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చును. పడద్రోయబడిన దినములు వచ్చును అన్నట్టుగా మీరు ఈ మందిరం గురించి అంత సంతోషిస్తున్నారు, కానీ ఒక సమయం వస్తుంది అది పడద్రోయబడుతుంది అన్నాడు. ఆ మందిరం గురించి మీరు అన్నట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో తెలియని రీతిగా కొన్ని విషయాల్లో ఇది బాగుంది కదా, బాగున్నాం కదా, చాలా బాగున్నాం కదా, మాకేం కొదువా అని ఏనాడు రాకుండా, ప్రభువా నీ కృప ద్వారానే మేము బ్రతుకుచున్నాం, నీ ప్రేమ ద్వారానే బ్రతుకుచున్నాం, కడ వరకు అట్టి రీతిగా తగ్గించుకున్నటువంటి బిడ్డలను దేవుడు నిలబెడతాడండి. దేవుడు ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. ఎందుకు? మీరు ఆ మందిరం గురించి మీరు చూచున్నారే, గొప్పది అనుకుంటున్నారు, కానీ ఒక సమయం వస్తుంది అది పడద్రోయబడుతుంది అన్నట్టు. అందుకని ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రభు కూడా ఏమంటున్నాడు పత్రికల్లో, పౌలు భక్తుడు, నిలుచున్నటువంటి మనము పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకోవడము అన్నట్లుగా, నిలుచున్నటువంటి వాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకోవాలి అన్న మాట చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12, 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నాను అనుకుని వారు పడకుండానట్లుగా మన యొక్క అందరి జీవితంలో, ప్రభువా నన్ను నిలబెట్టారు, నీ దయచేతనే నన్ను నిలబెట్టారు, నీ కటాక్షం చేతనే నన్ను నిలబెట్టారు, ప్రభువా పడిపోకుండా సహాయం చేయండి అయ్యా, మమ్మల్ని నీలో స్థిరపరిచయ్యా, నీలో నిలబెట్టయ్యా, నీలో నడిపించండి ప్రభువా, మా జీవితాలు కట్టుకోవడానికి కృపనివ్వయ్యా, శక్తినివ్వయ్యా.
ఏ ఒక్కరైతే అటు రీతిగా ఉంటారో దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే కట్టుకోవాలని మనం ప్రయత్నం చేసి తగ్గించుకుని ఉన్నామా, సైతాను గడు ఊరుకోడు. ఏంటి నువ్వు తగ్గించుకుంటున్నావేంటి, నీ వాక్యం విన్నావు ఏంటి, అంత నీకు తగ్గింపు వచ్చేస్తుందా, నువ్వు రెచ్చిపో అన్నట్టు సైతాను వాక్యానికి వ్యతిరేకత కలుగజేస్తాడు. ఎవంటిని మెలకు కలిగినటువంటి బిడ్డలు సైతాన్ని ఇలాగంట ఆలోచనలు ఇస్తున్నాడు. పో సాతాను అని గద్దించి వారు ఆశ్చర్యకరంగా తమ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతారు. హల్లెలూయా. మరికొందరు అలాగుండరు. మరికొందరు ఎప్పుడైతే తమ జీవితాలు కట్టుకోవాలనుకున్నారో అప్పుడు దుష్టుని నిలబెడతాడు. చూడండి, చాలామంది 100కి 70% అన్న మేము ప్రార్థన ప్రారంభించామంటే అసలు ఇంట్లో లేనిపోని సౌండ్లన్నీ వినపడతాయి అని భయం అవుతుంది. ఓ తల్లి, అన్న మీరు చెప్పినట్టుగా ఆ మాటలు విని ఇంటికాడ రాసుకుని ఇక్కడ రాసుకుని అవి ధ్యానించుకుని మళ్ళీ ఒంటరిగా అలా ప్రార్థన చేస్తే ఏయో శబ్దాలు వినపడు, గళ్ళు 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 అంటున్నాయ్యా. అక్కడ ఏమీ లేదయ్యా, వీళ్ళంతా పులకరించి భయం వేస్తుందయ్యా, అక్కడ నుండి లేచిపోయి ప్రార్థన మానేస్తున్నా. ప్రార్థన చేయకుండా ఉంటేనే బాగుంటుంది, నాకు ప్రార్థన చేస్తే ఎక్కువ శోధనలు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. సైతాను గాడు కూడా కొందరిని ఏం చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తావా, నీ పని చెప్తాను ఆగు, నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు వాక్యం విన్నా, నువ్వు మారు మనసు పొందుతావా. ఎప్పుడైతే మన జీవితాలు కట్టుకోవాలని ప్రయత్నం చేశామో అపవాదిగాడు నిలబడతాడు. అందుకుని నెహెమ్యా గ్రంథంలో చూడండి, గోడ కట్టలేనంతసేపు ఎవడు ఏం మాట్లాడలా. ఎప్పుడైతే గోడ కట్టుచున్న ఆ యెరూషలేము గోడ కూలిపోయింది, కట్టబడాలి అని ఆ నెహెమ్యాతోటి కొంతమంది దేవుడు కొరకు, దేవుడు మందిరం, దేవుడు ఆలయం, దేవుడు యెరూషలేము గోడలు కట్టాలి అనే ఒక ప్రయత్నం చేశారు. అపవాది సన్బల్టు టోబియా అన్నవారు వాళ్ళు వచ్చేసి పలు రీతులుగా మాట్లాడుతున్నట్లుగా ఆ మాట చదువుదాము. 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలుటి మిగిల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలుని యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమతే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా పనబదిగా చేయుదురా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్దన ఉండి వారి కట్టిన దానిపైకి ఒక్క నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవుననెను. ఒక్క నక్క ఎగిరితే, ఒక్క శబ్దం రప్పిస్తే, ఒక్క శబ్దం చాలు, వాళ్ళు లేచిపోతారు ప్రార్థనలో నుండి అన్నట్టుగా. అంటే ఏదన్నా చప్పుళ్ళు అపవాది ఏం చేస్తాడు, తీర్మానం చేసుకున్న బిడ్డలపై ప్రయోగిస్తాడు. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుడిలో చక్కగా నిలబడాలి, నేను చక్కగా దేవుడు క్రీస్తులో కొనసాగాలి. కొందరు చూడండి, ఏర్పాట్లు ఉంటున్నటువంటి బిడ్డలను ఏ రీతిగానూ దేవుడు ముక్కుకు గేలం వేసి లాగుతాడు. తప్పించుకోవాలన్నా ఆయన ప్రేమ ఉంటే యోనా పట్ల ఏదో తప్పించుకోవాలని తన ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా యోనాను ముక్కుకి గేలం వేసినట్లు ఆగలేదా, చేపకు చూడండి అక్కడక్కడ ఎరేసి అలా లాగినట్టుగా. మళ్ళీ యోనాను మళ్ళీ సముద్ర అడుగు భాగం నుండి లేవనెత్తి మళ్ళీ ఆయన పని చేయించుకోలేదా. అందుకుని మనల్ని కట్టడానికి తండ్రి వచ్చి ఉన్నాడు. మనం పడద్రోయడానికి కాదు, మనం నిలబెట్టడానికి తండ్రి వచ్చి ఉన్నాడు. మనం తగ్గింపు కలిగి ఉండాలి. చూడండి, కట్టబడకుండా నెహెమ్యా కాలంలో అపవాది మనుషులు ఏమంటున్నారు, ఒక్క నక్క గోడ మీద పడితే పడిపోతుందని అపహాస్యము రకరకాలుగా. ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, దేవుని వాక్యాల ద్వారా కట్టుకోవాలి, మేము మారాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని ఆనందపరచాలి, ఎప్పుడైతే ఉంటామో అపవాది లేస్తాడు. అందుకని బాగా దేవుడి ప్రేమను మనం పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి. ప్రభువా నిలబెట్టయ్యా, నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. మమ్మల్ని ఎంత మాత్రము లోకులు నశించిపోయినట్లుగా, జలప్రళయంలో కొట్టుకొని పోయినట్లుగా మమ్మల్ని కొట్టుకొని పోనివ్వద్దయ్యా. మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని కాపాడు ప్రభువా.
నోవాహు దినములో జరుగుతున్నట్లుగా జరగడం లేదా ఈ రోజుల్లో? నోవాహు దినములో ఎలాగైతే జల ప్రళయం వచ్చి కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుని పోవటం లేదా? అయితే మనం ఏం చేయాలి? ప్రభువా మమ్మల్ని కట్టి. ఎంత మాత్రం అతిశయము గర్వము పనికిరాదు. చూడండి, ఆ నెబుకద్నెజరు ఆ బబులోను పట్టణము, ఈ మహావిశాల పట్టణము నేను కట్టించినది కాదా అన్నందుకే కోపం వచ్చేసింది దేవుడికి. నువ్వు కట్టించావా? నేను కదా అన్నట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో తెలియని రీతిగా మనం అనుకుంటాం. ఆ అనుకోవటం కూడా దేవుడు కోపం వస్తుంది. అందుకని వారు కట్టబడలేరు. ఆ మాట చదువుదాము. 4:30 దానియేలు గ్రంథం 4:30. రాజు బబులోనుని మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతని కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. చూసారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కొరతలు పలు విధులుగా ఉంటాయి, పలు రీతులుగా. ఆ కొరతలు ఏమన్నా ఉంటే తెలియని రీతిగా మనం బాగానే ఉంటాం, తెలియని రీతిగా ఏదో ఒక స్పిరిట్ పనిచేస్తుంది. ఆ స్పిరిట్ పనిచేసినప్పుడు వెంటనే ఆర్పేయాలి. పోసైతానా. చూడండి, గడ్డిమేట్లు ఉంటాయి. దాదాపు ఒక ఆయన మొత్తం చాలా కొన్ని ఎకరాలు ఉన్నాయి. గడ్డిమేటికి ఒకడు దారిని పోయేవాడు, పోకిరివాడు, కావలసిండి చేసాడు, సిగరెట్ తాగి దాంట్లో ఆ గడ్డిమేట్లు వదిలాడు. చాలా ఇక్కడ నుండి పట్టాపురం పోలీస్ స్టేషన్ అంతవరకు ఉంటుంది ఆ గడ్డిమేటు. పోకిరివాడు ఏం చేశాడు? సిగరెట్ తాగి అలా వదిలాడు గడ్లు. అది ఉంటుండగా రాసుకుని మొత్తం తగలబెడుతుంది. చిన్న మంట ఆ గడ్డి మీట అంతా తగలబడేటట్టుగా సైతానుగాడు కూడా కుయుక్తిగా ఒక రాయి మన మీద వేస్తాడు. వీళ్ళ జీవితం కట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎవరిని కదిలించాలి? వీళ్ళు ఏంటి అంత మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటున్నారు, అంత విశ్వాసంతో ఉంటున్నారు, అంత అభిషేకంలో ఉంటున్నారు, అంత తగ్గించుకున్నారు. అసలు ఎందుకు తగ్గించుకోవాలి? సన్బల్ట్ టోబియా వాళ్ళు ఏం చేస్తున్నారు? వీరు ఎందుకు గోడ కట్టాలి? వాళ్ళు అసూయపరులు, సైతానుగాడు అసూయపరుడు. మనము మంచిగా కుటుంబముగా అంటూ ఉంటారు కదా, పచ్చని కాపురములో చిచ్చు పెట్టారు అన్నట్టుగా సైతానుగాడు కూడా ఏం చేస్తాడు? మనము పచ్చని కాపురం ఆత్మీయంగా పచ్చగా దేవుడిలో మనం వర్ధిల్లి ప్రార్థన చేసుకొని తగ్గింపుతో ఉంటూ దేవుడి కార్యాలు చేస్తుంటే తెలియని రీతిగా ఒక చేదైన వేరు వేసేస్తాడు. ఆ చేదైన వేరు పసిగట్టి మనం తీసేసుకుంటే పర్లా, అది అలాగే కంటిన్యూ చేసుకుంటే గడ్డిమేటి చూడండి, చిన్న రవ్వ నిప్పు మొత్తం అంతా కాల్చేసినట్టుగా ఇంకా జీవితం ఏం కట్టబడుతుంది? వారు కట్టబడరు, వారి ద్వారా ఇతరులు కూడా కట్టబడరు. అందుకుని ప్రభువా నన్ను కట్టయ్యా, నన్ను బట్టి నా బిడ్డలు కట్టబడాలి, నా కుటుంబం కట్టబడాలి, నా ఇరుగు పొరుగు వారు కట్టబడాలి, నా బంధువులు కట్టబడాలి. నన్ను కట్టయ్యా, నన్ను కట్టు ప్రభువా, నీలో నన్ను కట్టయ్యా. చేదైన వేరులు ఏమీ ఉండకుండా తీసివేయండి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అంటే ఏ ఒక్కరైతే అటు రీతిగా ఆత్మీయంగా ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు కడతాడు, వారిని నిలబెడతాడు, వారిని భద్రపరుస్తాడు, వారికి సహాయం చేస్తాడు. వారికి తప్పనిసరిగా నేనున్నాను నా బిడ్డ, నిన్ను కడతాను, నిన్ను పడగొట్టను, నిన్ను లేవనెత్తుతాను, నిన్ను బలపరుస్తాను. పడిపోయిన దావీదు గుడారం దేవుడు కట్టలేదా? పూర్వపు రీతిగా నిన్ను కట్టుదును అన్నట్టుగా ఆయన పిల్లలైన వారిని పూర్వపు రీతిగా దేవుడు కడతాడు. కట్టడానికే దేవుడు వచ్చిన్నాడు. అందుకని మనము ఎల్లవేళలా ఎలాగుండాలి? నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నన్ను నిలబెడతాడు. ఈ లోక మనుషులు నన్ను వదిలేసిన నా తండ్రి నన్ను వదిలివేయడు. చేయి పట్టుకుని లేవనెత్తుతాడు, చేయి పట్టుకుని దేవుడు నడిపిస్తాడు. అందుకని జ్ఞానవంతులైనటువంటి పిల్లలు ఎలాగుంటారు? తమ జీవితాలు కట్టుకుంటారు, దేవుడిలో చక్కగా కట్టుకుంటారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎందుకంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అన్న మాట చదువుదాము. 2:21 2వ అధ్యాయము 21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఎందుకంటే ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది అన్నట్టుగా మనము చక్కగా ఆయనలో చక్కగా కట్టబడి వృద్ధి పొందాలి. ఆయన వాక్యముల ద్వారా మనం కట్టబడాలి, మన జీవితం కట్టబడాలి. ఆయన వాక్యానికి సమృద్ధిగా మీలో వాక్యము నివసింపనీయుడి. సమృద్ధిగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసింపజేసినప్పుడు దేవుడే మనల్ని కడతాడండి. దేవుడే మనల్ని కడతాడు. చక్కగా వారు కట్టబడతారు, అమర్చబడతారు. ఆ మాట చదువుదాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీలో నిశ్చయముగా నివసింపనీడి దేవుడి వాక్యమును ఆ రీతిగా నివసింపనిచ్చి సమృద్ధిగా చోటు ఆయన వాక్యానికి చోటు ఇస్తే వాళ్ళు ఎలాగుంటారు? పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, నా తండ్రి నా దేవుడి సన్నిధిలో నా మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె మమ్మల్ని భద్రపరుస్తున్నాడండి. ఇలాగ దేవుడి సన్నిధికి రావడం వల్ల కూడా కొన్ని అపాయాలు తప్పిపోతాయండి. మనకి కొన్ని శోధనలు కూడా తప్పిపోతాయి. ఆయన సముఖానికి అలాగ రావడం వలన ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, నెమ్మది ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ఆయన వాక్యం వింటే మనకు తెలియని రీతిగా ఒక బలం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. అందుకుని నా ప్రభువా నీలో ఇంకా మమ్మల్ని భద్రపరిచయ్యా, మీలో నిలబెట్టయ్యా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే జీవితాన్ని కట్టుకోవాలని దేవుడి దగ్గర ఒక ఒప్పందం చేసుకుని మంచిగా ఎదుగుతున్న అపవాది మాత్రం నిలబడతాడు. ఏ రీతిగానే వారి గోడ కట్టకూడదు అని ఎన్నో ఆటంకాలు రప్పిస్తాడు. అంటే జీవితం కట్టుకోకూడదని. అయితే కట్టుకున్న పిల్లలకు దేవుడు ఎందుకు వదిలేస్తాడు? సైతాను సమాధానకర్తయకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకద్రొక్కించినన్నట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు వారు ఆశ్చర్యమైన రీతిగా కాపాడబడతారు, భద్రపరచబడతారు, సహాయం చేస్తాడు. ఆ మాట కూడా చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించెను. హల్లెలూయా. దేవుడు సైతాను చితక త్రొక్కిస్తాడండి. వారు కట్టుకుంటున్న నా ప్రియమైనటువంటి నా పిల్లలు వారి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు. జీవితం కట్టుకోవటం కొరకు కన్నీరు కారుస్తున్నారు. జీవితం కట్టుకోవటం కొరకు తగ్గించుకుంటున్నారు. జీవితం కట్టుకోవటం కొరకు ఎంత మాత్రం అభ్యంతర పడకుండా ఉండే పిల్లలను దేవుడు కడతాడండి. ఆ పిల్లలకు ఆశ్చర్యమైన రీతిగా నేను ఈ పిల్లలు నా కొరకు నిలబడ్డారు కనుక వీరి కొరకు నేను నిలబడాలి. నా కొరకు ఎంత శ్రమైన, కష్టమైన, కఠినమైన మాట అయినా సరే నా కొరకు వీరు నిలబడుతున్నారు కనుక వీరిని నేను ఆశీర్వదిస్తా, వీరిని లేవనెత్తుతా, వీరిని బలపరుస్తా. సైతాను కొన్ని వారిపై ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో అన్ని ఆటంకాలు రప్పించిన సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాలి క్రింద శీఘ్రంగా చితకద్రొక్కించునన్నట్టుగా ఆయన బిడ్డలైన వారికి దేవుడు తగిన రీతిగా సహాయం చేస్తాడు. సైతాన్ శక్తులు విరోధకరంగా క్రియ చేస్తున్న ఆటంకాలన్నీ తొలగించి గొప్పవారిగా చేస్తాడు. అట్టి రీతిగా దేవుడు మనలను నడిపించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా యేసయ్య, మీ ఘననామమునకు కృతజ్ఞతలయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి సాయంకాల బైబిల్ స్టడీకి నడిపించి మీ ఆలోచనలు మీరు మాకు బయలుపరిచినందుకే స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని కట్టుటికే మీరు దిగి వచ్చిన దేవుడు. నీ ప్రేమలో మేము కట్టబడాలి, నీలో నిలవాలి, నీలో ఫలించాలి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సంఘమంతటిని ఇంకా నువ్వు ఉజ్జింపచేయండి. బిడ్డలందరినీ దీవించండి. ఉన్నత ఆత్మీయ శిఖరాలు ఎక్కింపచేయండి.
ఆ సియోను యెరూషలేముగా కట్టబడి నీలో ఫలిస్తూ నీలో ప్రేమను పొందుకుంటూ కడవరకు నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ కూటాన్ని ఆశీర్వాదకరంగా జరిగించారు, అందుని బడి స్తోత్రం. గొప్ప కార్యాలు జరిగించండి. అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి గొప్ప కార్యాలు జరిగించి మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడు వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.